న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు. బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలి. వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అసమ్మత నేతల మధ్య మాటల తూటాలు. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఎమ్మినగూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుకమ్మను నిరుద్యోగి విద్యార్థి ప్రశ్నించాడు. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుకమ్మ పట్టణంలోని వార్డులలో ప్రచారంలో భాగంగా 3వ వార్డులో పర్యటిస్తుండగా అదే వార్డుకు చెందిన ఒక నిరుద్యోగి తన ఇంట్లోకి పిలిచి బుట్ట రేణుకమ్మను వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదని, ప్రభుత్వం వెళ్లిపోయే ముందు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిందని, పరీక్షలు ఎప్పుడో చెప్పలేదని నిరుద్యోగ ప్రశ్నించగా బుట్ట రేణుకమ్మ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చిందని తెలుపగా ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని గడిచిన 4 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని నిరుద్యోగి ప్రశ్నించాడు. అంటే 2,50,000 వాలంటీర్స్ తక్కువేలే, అది 5,000 పెద్ద కన్సిడర్ చేయకండి. బట్ 1,50,000 ఒక్కొక్కరికి 26,000 30,000 గవర్నమెంట్ జాబ్స్ అని చేశాడు. టీడీపీ గవర్నమెంట్ ఏం ఒక్క పని చేయలేదు, ఒక్కరికి ఉద్యోగం వేయలేదు. ఉద్యోగ వృత్తి ఇస్తానన్నది కూడా ఏం చేసింది, లాస్ట్ ఎలక్షన్స్ కి 3 నెలలు 2 నెలల ముందర 1,000 రూపాయలు, అది కూడా ఏమంది మీ అప్లికేషన్ అప్లై చేసుకునేదానికి ఫీజు కట్టి వాళ్ళు ఏం చేయలేదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గం యలమంచిలి మండలం బడవ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు సతీమణి గుడాల మంగతాయారు పాలకులు మండలం చింతపరు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గుడాల శ్రీహరి గోపాలరావు పాల్గొని విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పని చేస్తారు, మీరు ఆశీర్వదించండి. స్వత్రం దేవా పరిశుద్ధుడ పరిశుద్ధునైనా పళ్ళకు రోజైనా సమూనిదినైనా గడిలిదినైనా తండ్రి 7 కళ్ళు వాడి నాయన 7 స్తంభాలమైన ప్రచారం చేసి దేవుడు నాయన ఈ బిడ్డనైనా తండ్రి ధనమంచి కింద ఉండమని ఇస్తున్నాను తండ్రి. నాయన నీ నామం గొప్పది నాయన, నీ నామం నాయన స్థితికి వచ్చే దేవుడు కాదు నాయన. ఈ బిడ్డ నాయన నిన్ను అడుగుతున్నాను నాయన, ఒక దాని కుమారుడు నాయన పాతని ఇస్తున్నాను నాయన, పాతను ఆలకించమని అడుగుతున్నాను నాయన. నేను ఒక సంఘ పెద్దని ఒక దాని ఏదని పేరు పెట్టుకున్నాను నాయన. ఈ బిడ్డను దీవించిన నాయన ఈ బిడ్డనైనా మళ్ళీ నీలోకి వచ్చినైనా సాక్ష్యం చెప్పునైనా ధనవంతుడికి చేయమని నడుస్తున్నాను దేవా, నీకు వందనాలైనా తండ్రి. నాయన నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన ప్రతిఫలం దయచేసి నాయన వచ్చిన బిడ్డను కూడా జీవించినైనా తండ్రి. నాయన ఒక్కసారి జ్ఞాపం చేసుకునైనా బాబు అయ్యా నీ తీసుకొస్తున్నానైనా తండ్రి. అలా బాబు నాయన నీ ధైర్య కుమారుడు కూడా నాయన నీ బిడ్డైనా తండ్రి. జగన్మోహన్ కూడా నాయన నీ బిడ్డనైనా ఒక్కసారి వెంకట కాకినాడ సిటీ వైడ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబు కార్యాలయం వద్ద కాకినాడ సిటీ వైడ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు సంఘం అధ్యక్షుడు చింతకాయల చిన్ని, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఐ రవి, కార్యదర్శి పచ్చిపాల కోడిసిను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబు, సంఘం ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీను మాట్లాడారు. రామచంద్ర గారు అభిమానులు, అదేవిధంగా చిరంజీవి అభిమానులు, నేను మా అభిమానులు అందరూ ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ముందుగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. రామచంద్ర గారికి భగవంతుని ఆయుధాన్ని కలిసి అంత మంచి జరగాలని భవిష్యత్తులో అది ఏ ఆశయంలో మండలంలో ఎన్నికల్లో ఆయన ఆశయాన్ని నెరవేరాలని భగవంతుని
సార్ రామచంద్ర గారు చిరంజీవి గారి తల్లుడు చిరంజీవి గారు నటనలో నటించినప్పుడు ఆయన చిరంజీవి సినిమాలు ఆయన మెగాస్టార్ అయ్యాడు. కానీ మెగాస్టార్ తల్లుడు రామ్ చరణ్ గారు తక్కువ టైంలోనే ఎక్కువగా తెచ్చుకున్నారండి. ఇంతకీ మాట చెప్తున్నాను. ఆయన మగధీర సినిమా కానీ, అదేవిధంగా రంగస్థలం సినిమా కానీ, అదేవిధంగా త్రిపులార్ కానీ, ఇవన్నీ సినిమాలో మంచి పేరు అంటే తక్కువ టైంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. ఏదైనప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఆప్షన్నే కాదండి, వాళ్ళ కుటుంబంతా కూడా నటనలో ముందంజలో ఉన్నారు చెప్పాలంటే. రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 39వ వసంతంలో అడుగుపెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారి పేరు నిలబెట్టడానికి మా అబ్బాయి కొన్నితర సింహంలాగా 2వ సినిమాతోనే చరిత్రలో తెరవేస్తారు. ఈ రంగస్థలం సినిమాలోనే ఆయన నటనలో చూపించారు. కాబట్టి మేము ఆ దేవుడిని మెగాస్టార్ గారు తల్లి చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మన కొండమ్మ గారి కోసం కూడా చెప్పాలంటే ఈయన ఈ రోజునే భారీ మెజార్టీలో కాకినాడలోనే ఎమ్మెల్యే కింద గెలిచి నెక్స్ట్ మినిస్టర్ పోస్ట్ ఆయనకు వస్తుంది. ఇంత బాగా జరిగిన ఈ పుట్టినరోజుని ఇంత ఘనంగా జరిపిన మన సిటీ ప్రెసిడెంట్ చంద్రకాంత్ గారి ధన్యవాదాలు. మా ఫ్యాన్స్ ఐలవి గారు, కోడిశ్రీని గారు, సూర్యబాబు గారు అందరికీ మా ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పరిపాలన కాలంలో రాష్ట్రానికి కానీ రాయచోటికి కానీ ఏం చేశారని మళ్లీ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలక్షన్ను పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమం నిమిత్తం కడప జిల్లాకు వస్తున్నారు. మా రాయచూటి ప్రజల తరఫున అయితేనే అన్నమయ్య ప్రజల తరఫున కొన్ని ఆయన అడగదలిచినాము. ఎందుకంటే ఈ గడ్డ పైన పుట్టిన మనం ప్రాంతం వారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ఎంత మటుకు అభివృద్ధి చేశారో నేను అడుగుతున్నా. దాంట్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో ఎన్నో విపత్తులు వచ్చాయి. దానిలో ముఖ్యంగా వరదల్లో ముఖ్యమైన ప్రాజెక్టులు అన్నమయ్య ప్రాజెక్ట్ అయితేనే, పింజా ప్రాజెక్ట్ అయితేనే కొట్టుకోపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనకు మీరు కట్టలేదు, ముందు ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులను కూడా ఈరోజు మీరు వదిలేయడం జరిగింది గాలివాటాలు. మనము చిత్తశుద్ధితో పని చేసింటే ఈరోజు అన్నమయ్య జిల్లా ప్రజలకు ఈ దౌర్భాగ్యం పట్టేది కాదు. ముఖ్యంగా ఆ రోజు మనకు దగ్గరలో ఉన్న ప్రించా ప్రాజెక్టు రాత్రి తెగిపోవడము, అక్కడ విపత్తు జరగడం జరిగింది. అలాగే అన్నమయ్య ప్రాజెక్టులో వందలాది మంది పేద కుటుంబాలు నిరాశ్రులైనారు, చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలకు మీరు ప్రభుత్వంలో ఉండి మీ కనుసన్నలోనే జరిగాయా లేదని నేను అడుగుతున్నా. అలాగే మన రాయచూటి ప్రాంతానికి సంబంధించి హంద్రీనివా కెనాల్స్ అయితేనేం, ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్కడా లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్లు అయితేనే, కరెంటు ఫెసిలిటీ అయితే ఇవ్వక రైతులకు 1 ఎకరాన నీరు ఇచ్చారని అడుగుతున్నారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితేనే, వెలుగిల్లు రిజర్వాయర్ అయితేనే, జెరికోన ప్రాజెక్ట్ అయితే, ఈ 3 ప్రాజెక్టుల నుంచి ఎంత మేరకు మీరు రైతులకు ఉపయోగపడ్డారు? మీ ప్రభుత్వం నుంచి సాగునీటికి అయితేనే, త్రాగునీటికి అయితేనే ఏమన్నా లబ్ధి జరిగిందని అడుగుతున్నారు. ముఖ్యంగా వెలుగిల్లు ప్రాజెక్టు నుంచి మీరు 5 సంవత్సరాల ముందు హామీ ఇవ్వడం జరిగింది. రాయచూటి సరౌండింగ్స్లో ఉన్న గ్రామాలకు, రాయచూటి పట్టణానికి ఏ విధంగా నీరు ఇస్తున్నారో అదేవిధంగా చుట్టుపక్కల ఉండే మండలాల్లో కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఎంత మటుకు నెరవేరింది? వైసీపీకి తొత్తులుగా ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళపై అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది.
రాయచోటి ప్రాంతంలో ఉన్న ఇసుక అయితేనేం, ఇంకా కంకర్ అయితేనేం, క్రషర్లు అయితేనేం, ఇవన్నీ వైసీపీ లీడర్ల యొక్క కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి నిరుపేదలు ఎవరైనా లబ్ధిదారులు గవర్నమెంట్ ఇండ్లు వస్తే కట్టుకోవాలంటే కూడా గగనం అయిపోయింది. ఎందుకంటే ఇసుక, రాళ్ళు, సిమెంటు ఈ 3 కూడా వైసీపీ నాయకులు నిర్ణయించిన వాళ్ళ దగ్గరే కొనల్లా, వాళ్ళు చెప్పినట్టే కట్టుకునే దౌర్భాగ్యం ముఖ్యంగా ఈ రాయచోటి ప్రాంతంలో నెలకొనింది. ఇలాంటి ఎన్నో దౌర్భాగ్యమైన చర్యలు ఈ 5 సంవత్సరాల్లో చేసినారు. ఈరోజు మరొక్కసారి అవకాశం ఇమ్మని మన ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. నేను శ్రీకాంత్ రెడ్డి గారికి ఒకటి అడుగుతున్నాను, అయ్యా నువ్వు 4 పర్యాయాలు రాయచోటికి ఎమ్మెల్యేగా ఉన్నావు. ఫస్ట్ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టి అమ్మ రాజశేఖర రెడ్డి గారు ముఖం చూసి ఓటేయండి అని అడిగావు. మళ్ళీ 2 పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించి జగన్ సార్ ఓటేయి, జగన్ సార్ ఓటేయి అని అడుగుతున్నా. నువ్వు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండేందుకు ఈ ఒక్కసారి లాస్ట్ టర్మ్ అయినా నువ్వు ప్రజలు లేకపోయి, నేను శ్రీకాంత్ రెడ్డి అనేవాడిని, నేను 4 పర్యాయాలు నన్ను ఓటేసి గెలిపించినారు, ఈసారి నా ముఖం చూసి ఓటు వేయమని అడిగి ఆయనకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. నిజంగా శ్రీకాంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించల్లా. ఆయనగా అభివృద్ధి చేసింటే తనకు తానుగా అభ్యర్థిగా ఈరోజు ప్రజలు లేకపోయి నాకు ఓటు వేయండి అడగాలని నేను సూచిస్తున్నాను ఆయనకు, నేను తెలుగుదేశం పార్టీ తరఫున. ముఖ్యంగా ఈ రాయచోటి ఈరోజు మళ్ళా ప్రజల్లోకి వచ్చి మరొకసారి అవకాశం ఇవ్వమని ఇక్కడ శాసనసభ్యుడైతే అక్కడ ముఖ్యమంత్రి గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇది ఏమరపాటుతనం తప్పక ప్రజలకు చేసింది అయితే ఏమీ లేదు. అలాగే ఎన్ఆర్ఈజిఎస్ నుంచి వచ్చిన రోడ్లు ఒకటైనా పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగిందా లేదా రాయచోట్ల అని అడుగుతున్నారు. మతోన్మాద బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య పేర్కొన్నారు. భారతదేశంలో 2024 ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం కోసం దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి ఎటువంటి నిబంధనలన్నింటినీ కూడా కాలరాసేసి తనకు ఎజెండా మాత్రమే ప్రవేశపెట్టి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది. మరి అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో అనేక రాష్ట్రాల్లో ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వాలను కూలదోసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని, పార్టీలని కూడా లబ్ధి మీద కూర్చోబెట్టుకునే దానికోసం నరేంద్ర మోడీ ఒక పథకం ప్రకారం ఈరోజు ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా సిబిఐ లాంటి సంస్థలన్నింటినీ కూడా వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పార్టీల మీద, వ్యక్తుల మీద, నాయకుల మీద ప్రయోగించి నయానం లొంగ తీసుకునే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగమే ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని మద్యం కుంభకోణంలో ఇరికించి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి ఆయన మీద చేస్తున్నారు. అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి ఒక గిరిజన ముఖ్యమంత్రి, ఆయన మీద కూడా సిబిఐ కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బందులు పాలు చేసేదానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రకంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఏమీ అనుకోరు. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరి ఈ మద్యం కుంభకోణంలో ఆయన ఎంపీలు వాళ్ళందరూ కూడా ఆయన పక్కన ఉండేటువంటి నాయకులు అందరూ దానిలో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ దాని విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఏమాత్రం తీసుకోలేదు. మరి అతను ఇన్ని రోజుల నుంచి అతను కేసులు పెండింగ్ అలాగనే ఉంటే దాన్ని తాగితలుచుకునే పరిస్థితి లేదు. వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి స్వయాన తన సోదరుడైనటువంటి అవినాష్ని కాపాడేదానికోసం ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. మరి ఆ విషయంలో నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. అందుకని ఇలాంటి స్థితిలో ఇలా భారతదేశ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా ఏ ఒక్కటి పరిష్కారం కాల. అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు, అందరికీ బట్టనిచ్చేటువంటి రైతు ఇలా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం 9 రోజుల పాటు 13 నెలల పాటు విరోచితమైనటువంటి పోరాటం నిర్వహించి ఆ చట్టాలను రద్దు చేసుకుంటే
మరి ఆనాడైతే రైతు జాతికంతా కూడా క్షమాపణలు చెప్పారు. కానీ ఈరోజు 2 సంవత్సరాలు దాటుతున్న ఆనాడు ఇచ్చినట్టు రాతపూర్వకమైనటువంటి హామీ ఏ ఒక్కటి కూడా అమలు జరుపుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. అందుకనే మళ్ళీ రైతాంగం అంతా కూడా దేశవ్యాప్తంగా ఐక్యంగా ముందుకు వచ్చి మళ్ళీ నరేంద్ర మోడీని గద్దె దించే దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న 14వ తేదీ, గత నెల 14వ తేదీ మరి రామలీలా మైదానంలో భారీ ఎత్తున 50,000 మంది రైతాంగం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని 26వ వార్డుకు చెందిన కౌన్సిలర్ జిల్లెల దిలీప్ ఆధ్వర్యంలోని కొల్లాబత్తుల సరస్వతీరావు, కొల్లాబత్తుల నరసింహారావు, నేతల కొండలరాజు, జిల్లెల సురేష్ బాబు, రిషి కుమార్ వారి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు ఈ సందర్భంగా పార్టీలో జాయిన్ అయిన సరస్వతీరావు మాట్లాడారు. ముఖ్యంగా మన చీఫ్ విప్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారు ప్రసాదరాజు గారికి, తర్వాత ఇక్కడ కూడి వచ్చినటువంటి కౌన్సిలర్ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఫారెస్ట్ ఆఫీసర్ జనరల్ మేనేజర్గా 2019లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాను. నేను 2019 అంటే జస్ట్ ఎలక్షన్ ముందు నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే అది మన చేదు అనుకోవాలో లేకపోతే వరం అనుకోవాలో తెలియదు, కానీ డిసెంబర్లో 2019 డిసెంబర్లో మనకు కోవిడ్ రావడం వచ్చిన వెంటనే కూడా మన ఎమ్మెల్యే గారు స్టేట్ మన జిల్లా మన ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలు అయితే మన ప్రసాద్ రాజు గారు ఎమ్మెల్యే గారు, మన స్టేట్లో అయితే సీఎం గారు, వారు వాలంటీర్స్తో తర్వాత నర్సింగ్ స్టాఫ్తో నర్సింగ్ డాక్టర్స్తో బాగా కలిసిపోయి ఎటువంటి విభేదాలు లేకుండా అందరు కూడా సౌకర్యవంతమైన వైద్యం అందించారు. అంతేకాకుండా ఎంతోమంది ఆ కాలంలో ఎంతోమంది ప్రాణాలని పోగొట్టుకునే స్థితిలో ఉంటే అందరికీ కూడా అన్నము వస్త్రము పెట్టి అందరినీ కూడా సంరక్షించారు. అటువంటి ప్రభుత్వం కావాలనే నేను మళ్ళీ అటువంటి ప్రభుత్వం కావాలని. మరి ఒకటి ఏంటంటే ఇంతవరకు అందరూ అడుగుతున్నారు ఏంటంటే ఏమి సాధించింది, ఏది అభివృద్ధి చెందింది ఏంటి అనేది. అభివృద్ధి అంటే మీ విషయంలో అభివృద్ధి అంటే ఏంటో నాకు తెలిస్తే నాకు తెలిసి నేను చెప్తాను. అభివృద్ధి అంటే ఏంటో, అభివృద్ధి అంటే పేదవాడికి అన్నం కూడు గుడ్డ పెట్టడమే అభివృద్ధి. అంతేగాని సింపుల్గా ఏదో కంపెనీలు పెట్టేసి కంపెనీలు ఒక 5 సంవత్సరాల్లోనే మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు పెట్టేస్తారా? అది జరగని పని. అంతకుముందు ఉన్న నాయకులందరూ చేసిన తప్పుని ఈయన మీదకి తోస్తున్నారు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంతకుముందు 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అంతకుముందున్న సీనియర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ ఏం చేశారు? వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన వచ్చి 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అంతా నాశనం అయిపోయినట్టు, డెవలప్మెంట్ చేయలేదన్నట్టు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఒక హైదరాబాద్ ఎందుకు డెవలప్ చేశారు? వీళ్ళందరూ ఇంత నాయకత్వం లక్షణాలు ఉన్నవాళ్ళు మరి ఎందుకు? ఫస్ట్ మనం విడిపోయిన తర్వాత డివైడెడ్ పార్టీలో మనం విడిపోయిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు గారు సీనియర్ లీడర్ అని చెప్పి చంద్రబాబు గారికి ఇచ్చారు. ఆయన ఏం డెవలప్ చేశాడు? ఇప్పుడు ఉన్న బీటెక్ ఎంటెక్ చేసిన కుర్రాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ పట్టుకుని పరిగెడుతున్నారు. మన ఆంధ్రలో లేవా? ఆంధ్రలో తిరుపతి లేదా, వైజాగ్ లేదా, రాజమండ్రి లేదా, విజయవాడ లేదా, నెల్లూరు లేదా? ఎన్ని పట్టణాలు లేవు మంచి పట్టణాలు? ఎందుకు ఐటీ అభివృద్ధి చేయలేదు? కాదంటే ఇప్పుడు మనకు టైం కావాలి. ఆ టైంని ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి ఇస్తే ఖచ్చితంగా ఆయన డెవలప్మెంట్ చేసి చూపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయండి. అందుకోసమే నేను వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తూ ఈ మా ప్రసాద్ రాజు గారికి తోడుకు ఉండి మళ్ళీ ఆయన నర్సాపురం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిపించాలని అందరూ గెలిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రసాద్ రాజు గారికి ఇక్కడ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అసమ్మతి నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నిన్న నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వర్గం వెంకటగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడగా దానికి దీటుగా రాపూరు మండలంలోని తానంచెర్ల చెన్ను గార్డెన్లో రాపూరు ఎంపీపీ దివంగత నేత చెన్ను బాలకృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వర్గం చేసిన ఆరోపణలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు. పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి మాట్లాడారు. నేను పుట్టక ముందు నుంచి
మా ఊరోళ్ళు 80-85 సంవత్సరాల నుంచి వెలుగోని వాళ్ళు కాడుకొని కాబట్టి ఇక్కడే ఉన్న వెలుగోనోళ్ళు వాళ్ళలో కూడా ఉన్న వెలుగోనోళ్ళు ఆయన గ్యాంగ్లో కూడా ఉన్న వెలుగోనోళ్ళు వాళ్ళ కాడ డబ్బులు పెట్టి కొనుక్కొని మేము తోటలు చేసుకొని బావులు దూకొని బోర్లు వేసుకొని చేసుకుంటే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ చేతనే మా వెలుగోనోళ్ళు ఎస్టీల కాడ సంతకాలు పెట్టుకొని నీకు ఇస్తే నువ్వు కలెక్టర్ లెటర్ పెట్టావు దాన్ని పరిస్థితిలో కలపమని. ఎంత పేదవాళ్ళు అన్యాయం చేసేది నువ్వు ప్రజానాయకుడుగా? నువ్వు రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇట్లా ఉద్ధరిస్తావా ప్రజల్ని? ఇప్పుడు అది 37 ఎకరాలు రామిడిపల్లిది, 100 ఎకరాలు ఎలుగోనది, దాని పరిశ్రమలు చెప్పావు, పరిశ్రమలు కలపమని పరిశ్రమలు లెటర్ పెట్టావు, దాన్ని అట్టగా పడతావా ప్రజల్ని? అందుకు నీ వెనకెళ్తా రావాలా? రాపూర్ చెరువు చేపలు మొత్తం ఎవరో డబ్బులు పెట్టారు, పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన పెట్టించినాడు, దాని చేపలు తీసినాడు, అన్ని కాపాడారు. దాన్ని అన్ని శుభ్రంగా తీసుకొని పోయి అక్కడ తూర్పుగోదావరి జిల్లాకు ఎవరికి అమ్ముకొని డబ్బులు తీసుకొచ్చి భద్రంగా పెట్టుకున్నారు. ఆ పెట్టుబడి డబ్బులు అని ఇచ్చావు వాళ్ళ కష్టాలకి? మీకాడే ఉన్నారు కదా, ఇచ్చారా? ఎంత ఇచ్చారు? ఇచ్చింది ఒకరు చెప్పండి. రాపూర్ పెద్ద చెరువు 3 సంవత్సరాలు చేపలు ఎత్తుకుపోయి అమ్మేసుకున్నారు కదా, దాని దీని ముందు ఆ గ్యాంగ్ ఏదో ఇవన్నీ చేపలు అమ్మిన గ్యాంగు, ఎర్రగ్రావులు, తెల్ల కంకర, ఫారెస్ట్ లో టేకు మొత్తం తీసి తింటుంది కదా నీ సెంచాలు గ్యాంగు. ఆ గ్యాంగు పేరు పెట్టు, దీన్ని సంతోషిస్తాం. ముందు అన్నగారు చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆంగ్లేయ క్యాలెండర్ ప్రకారం మొదటి సంవత్సరం పూర్తయింది. ఆయన కాలం చేసిన మొదటి సంవత్సరం. ఈరోజు ప్రెస్ మీట్ అనేది లేకుండా ఏదో మా కార్యక్రమం ఏదో చేసుకోవాలని చెప్పేసి ఆయన యొక్క అభిమానులందరూ వచ్చేసేసి ప్రతి ఒక్కరు వచ్చేసేసి ఆయనకి పుష్పాంజలి తెలిపించేసేసి దానికోసం వచ్చారు. కానీ నిన్న నా పేరు అనేది చెప్పాలి కదా, నిన్న నా పేరు చెప్పకుండా నిన్న ప్రెస్ మీట్ జరిగింది కాబట్టి నేను చెన్ను తిరుపతి పెంచులకొండ చైర్మన్, తెలియలేని ఎవరైనా ఉంటే తెలుసుకోండి. ఫలానా ఆయన బామర్దు ఇంకోటి కాదు. నేను ఏం చేసినా అని చెప్పి పెంచులకొండకని చెప్పేసి ప్రశ్నించాను. 2013-14లో మొదటిసారి పెంచులకొండ చైర్మన్ అయినా. ఆ రోజు పెంచులకొండ ఉండి లెక్కింపులో ఎంత ఉండింది, ఆ తర్వాత ఎంత వచ్చింది, అక్కడ ఆ రోజు ఏమున్నాయి, ఈరోజు ఏమున్నాయి అనేదానికి కూడా చెప్తాను. ఆలయానికి ముఖ్యంగా సుదర్శనాల వారు, చక్రాల వాళ్ళు, పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి, అక్కడ మొట్టమొదటగా ఖండవ మహర్షి అని చెప్పేసి అక్కడ తపస్సు చేసిన ఆయన యొక్క కుటీరం, అన్నపూర్ణాదేవిని యొక్క అన్నదానంలో ప్రతిష్ఠించడం, జిఆర్ల యొక్క విగ్రహం ప్రతిష్ఠించడం, రామానుజన్ జిఆర్ల వారి 2014లో మా సొంత నిధులతో తయారు చేయించి పెట్టినట్టు. దాని తర్వాత తెలంగాణ ఇష్యూ రావడం, బైఫర్గేషన్ ఆఫ్ స్టేట్ కావడం, ఎలక్షన్స్ కావడం, దీనివల్ల ఎలక్షన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రావడం వల్ల మన దేవస్థానం కుంటుపడకూడదని ఆ రోజే రాజీనామా చేసి బయటకు వచ్చాం. ఆనాడు పనులు పూర్తిగా అన్నందువల్ల మంచి మనసుతోనూ వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా నాకు చైర్మన్ పదవి ఇవ్వడం, ఆ రోజు డెవలప్మెంట్ కోసం శాయశక్తుల ప్రయత్నించాలని మొదట అడిగేసి దేవస్థానానికి ఏమేమి కావాలో ప్రతి ఒక్క దాన్ని దేవస్థానం డబ్బులతో 10 కోట్ల రూపాయలు ఆనాడు ఎమ్మెల్యే అయిన రామనాయుడు గారు ఇద్దరం పోయేసేసి సెక్రటేరియట్లో ఒకే రోజు 10 కోట్ల వర్కులు శాంక్షన్ చేయించారు. ఈరోజు ఆ 10 కోట్ల వర్కులు ఎందుకు నిలిచిపోయినాయి? నన్ను ప్రశ్నించిన ఆయన చెప్పాలా ఎందుకు నిలిచిపోయినాయి, దేనివల్ల నిలిచిపోయినాయి, ఎవరు ఆపితే నిలిచిపోయినాయి అనేది వాళ్ళు సమాధానం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలెక్టరేట్లో కలెక్టర్ శివశంకర్ లోతేటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడారు. మార్చి 16 అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ వచ్చి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత
మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్లో వితిన్ 24 అవర్స్లో చేయాల్సినవి, అలాగే పబ్లిక్ ప్లేసెస్లో వితిన్ 48 అవర్స్ చేయాల్సినవి, ప్రైవేట్ ప్లేసెస్లో 72 అవర్స్లో రిమూవ్ చేయాల్సినవి అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంసీసీ టీమ్స్ ద్వారా ఎంపీడీఓస్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా పగడ్బందీగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏవేవైతే డీఫేస్మెంట్ చేయాలో అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది, డీఫేస్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫీసెస్లో చూస్తే మొత్తం 1294 వాల్ రైటింగ్స్, వాల్స్ మీద ఏవైతే ఒక పార్టీకి సంబంధించిన ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. 3713 పోస్టర్స్ డిలీట్ చేయడం జరిగింది, రిమూవ్ చేయటం. అలాగే బ్యానర్స్ 3310 తీసాము. ఇంకా అదర్ రిలేటెడ్ అన్నీ కూడా 3116, మొత్తం 12094 పోస్టర్స్ కానీ వాల్ రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా డీఫేస్ చేయడం జరిగింది. తర్వాత ప్రైవేట్ ప్లేసెస్లో చూస్తే సేమ్ వాల్ రైటింగ్స్ 563, పోస్టర్స్ 1078, బ్యానర్స్ 961, అదర్స్ 1040, మొత్తం 5306 ఈ రిలేటెడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయటం కానీ డీఫేస్ చేయటం కానీ జరిగిందనమాట. అలా వీటితో పాటు ఎక్కడైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చాయి. సో పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్లో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వ వేతనంతో గౌరవ వేతనంతో లబ్ధి పొందుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వీటిలో పార్టిసిపేట్ చేయకూడదు. అలాగే ఎక్కడైనా సరే ఎంసీసీ వైలేషన్స్ అంటే మన గవర్నమెంట్ ఆఫీసెస్లో ఫొటోస్ క్లోజ్. కర్నూలు జిల్లా ఎమ్మినగూరు నియోజకవర్గానికి ఈ నెల 31న టీడీపీ ప్రజాగళం సభకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కర్నూలు లోక్సభ సభ్యుడు పంచలింగాల నాగరాజు మరియు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. రానున్న 31వ తేదీ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి పర్యటనకు రావడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజాగళం పేరు మీద ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రజల దగ్గరికి ప్రజాక్షేత్రంలో ప్రచారం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆ రోజు అంటే ఉదయం ఆదివారం రోజు రావడం జరుగుతుంది. ఇక్కడ బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అన్ని వర్గాలని, యువతను, రైతులని, మహిళలని ప్రతి ఒక్కరిని మోసం చేసిన ప్రభుత్వంగా ఈరోజు దాదాపుగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో పరదాల చాటును తిరిగిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఓట్ల కోసం ప్రజల మధ్యలో బస్సు యాత్ర పేరు మీద ఈరోజు బయటకు వస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ ప్రజలంతా యువకులైతేనేమి, రైతులైతేనేమి, విద్యార్థులైతేనేమి ప్రతి ఒక్కరూ ఈ ప్రజాగణం యాత్రకు తండోపతండాలకు వచ్చి సార్ గారి యొక్క సందేశాన్ని విని ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని కదిలించడానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైనది. కర్నూలు జిల్లా ఎమ్మినగూరు నియోజకవర్గంలో కూటమిలో భాగంగా బీజేపీ పార్టీ తరపున తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని జగ్గాపురం చిన్న ఈరన్న మీడియా ముఖంగా కోరారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సుమారు 2,40,40,000 పైచిలుకు ఓట్లు ఉంటే ఇందులో సుమారు 80,000 వాల్మీకులకి చెందిన ఓటర్లు ఉన్నారని, బీజేపీ పార్టీలో తనకు సీనియారిటీ ఉందని, అందుకే తనకు అధిష్టానం పొత్తులో భాగంగా ఎమ్మిగనూరు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకే సీటు కేటాయిస్తే 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని జగ్గాపురం చిన్న ఈరన్న తెలిపారు. జిల్లాలోనే ఇచ్చేదానికంటే ఎమ్మిగనూరు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సభకు చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఇక్కడ బీసీలు 98% ఉన్నారు. 2,50,000 మంది కానీ దాదాపు 2 లక్షల మంది అబో బీసీలు ఉన్నారు. ఆ బీసీలో వాల్మీకులు 85%, 85,000 మంది వాల్మీకులు ఉన్నాం. కాబట్టి నేను ఎక్కడ సీనియర్ మోస్ట్ కాబట్టి ఎమ్మిగనూరులో బీజేపీకి ఇస్తే నాకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎమ్మిగనూరులో బీసీలు రాక ఎన్నో సంవత్సరాలైంది. ఇప్పుడు బీసీ అవకాశం వచ్చింది కాబట్టి బీసీల్లో నాకు ఇస్తే పొత్తులో భాగంగా నాకు ఇస్తే ఈజీగా 20-30,000 ఓట్లతో గెలుస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా 1975 నుంచి కూడా మనకి ఎక్కడో వచ్చి ఎక్కడో కొంతమంది నాయకులు ఎక్కడో చేతులు ఎత్తి కూడా ఆ రోజులు అయినారు. అక్కడ నుంచి ఎక్కడ కూడా ఏం జరగలేదు. సోమంప వచ్చిన తర్వాత సోమంప ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేశారు. అక్కడ నుంచి ఇక్కడ ఎమ్మిగనూరు డెవలపే కాలేదు. ఫిరంగిపురంలోని పోలీస్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రాత్రి ఫిరంగిపురం సిఐ వీరేంద్రబాబు తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు.
బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలి. వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అసమ్మత నేతల మధ్య మాటల తూటాలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.